గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్నారా? ప్రవేశ అవసరాల గురించి ఆందోళన చెందుతున్నారా? అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ట్యూషన్ ఫీజ్, డిపాజిట్ మరియు జీఐసీ ప్రక్రియ ఎందుకు చేయాలి? ఎస్డిఎస్ మరియు నాన్ ఎస్డిఎస్ వీసా ప్రాసెస్ మధ్య తేడా ఏంటి? మరిన్ని వివరాలు తెలియచేయడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. అసలు ఎక్సెల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకత ఏంటండి? ఎస్, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి ఇట్స్ అన్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ. సో ఎక్సెల్ ఏంటంటే యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో యూఎస్లో మినెసోటా స్టేట్లో మినియాపోలిస్ సిటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ ఆపరేషన్స్ వచ్చేసి ఇండియా నుంచి 7 బ్రాంచెస్ ఉన్నాయి. సో హైదరాబాద్లో వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయి, కూకట్పల్లి, సోమాజిగూడ అండ్ మాదాపూర్. అండ్ నియర్ బై సిటీస్ వచ్చేసి గుంటూరు, వైజాగ్ అండ్ విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. సో రీసెంట్గా ఎక్సెల్లా లైక్ దుబాయ్ నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. సో ఎక్సెల్లా మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ చదవాలనుకుంటారో వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఎక్సెల్లో ఒక 250+ పార్ట్నర్ యూనివర్సిటీస్తో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్ అదర్ కంట్రీస్ నుంచి తీసుకున్న పర్టికులర్ ఒక కంట్రీ నుంచి తీసుకున్న స్టూడెంట్ కావాల్సిన కోర్స్కి తగ్గట్టుగా మనం ఒక కంట్రీని గైడ్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్కి స్టూడెంట్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఈరోజు కెనడా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చామన్నమాట. ఏ ఇయర్లో స్థాపించారు సార్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని? ఎంతమంది బ్యాచెస్ని పంపించారు? ఎంతమంది ఎక్సెల్ అయ్యారు? సో ఎక్సెల్లా నుంచి ఏంటంటే 2008లో ఎక్సెల్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ 2500+ స్టూడెంట్స్ని ఫారెన్ పంపించడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో అండర్ గ్రాడ్యుయేట్ చాలా తక్కువ ఉంటారు, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఉంటారు. సో తక్కువ పర్సంటేజ్ పిహెచ్డీ కూడా వెళ్తుంటారు. సో అండ్ ఎంబీబీఎస్ కూడా ఫారెన్లో చదవడానికి వెళ్తుంటారు. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ అన్ని కోర్సెస్ కలిపి ఒక 2000+ నుంచి, అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ వీసా అప్రూవల్స్. సో 2000 నుంచి 2500 మంది వరకు మనము ఫారెన్ పంపించడం జరుగుతుంది. రైట్, మీరు కెనడానే ఎందుకు ఎంచుకున్నారు సార్? సో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే లైక్ అంటే ఫ్యూచర్ సెటిల్మెంట్ కానీ లేదంటే తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేసుకోవాలని కానీ ఈజీగా వీసా రావాలి అని ఆతృత పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కోర్సు పరంగా తీసుకున్నా సరే, కాస్ట్ పరంగా తీసుకున్నా సరే, సేఫెస్ట్ పరంగా తీసుకున్నా సరే స్టూడెంట్స్కి ఒక బెస్ట్ కంట్రీ అని చెప్పేసి కెనడా గైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే లైక్ కెనడా గురించి స్టూడెంట్స్కి ఎవరైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేద్దామని చెప్పేసి కెనడా చూస్ చేసుకున్నాం. రైట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి కెనడాలో? సో కెనడాలో వెదర్ కండిషన్స్ అంటే కొంచెం కంపేర్ చేసి అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే లిటిల్ బిట్ కోల్డ్ ఉంటుంది. సో అది మనకి ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే 1 or 2 months పోతే వాళ్ళకి ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఆ లొకేషన్కి. సో వెదర్ పరంగా అయితే ఎలాంటి స్టూడెంట్ అంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, మేము చాలా మందిని పంపిస్తూ ఉంటాం కదా. సో స్టూడెంట్ వెదర్ పరంగా ఓకే అన్న ఇట్స్ కొంచెం కోల్డ్గా ఉంటుంది, బట్ ఇట్స్ అంటే అడాప్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది, అంటే 1 month అలా 2 months అయితే వాళ్ళు ఆ లొకేషన్కి ఈజీగా అలవాటు పడిపోతారు అనమాట. సో అది పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు అనమాట. రైట్, అయితే కెనడాలో ఏ కోర్సులు ఉత్తమమైనవి శేఖర్ గారు? సో స్టూడెంట్ ఏంటంటే కెనడా చూస్ చేసుకునే కంటే ముందు వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే లైక్ అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, సెటిల్మెంట్ పరంగా కానీ, అక్కడ రిసోర్సెస్ ఉన్నాయా లేవా జాబ్ రావడానికి. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే కెనడాలో కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్లో ఆటోమొబైల్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, హెల్త్ సైన్స్ తీసుకున్నట్టయితే ఫార్మాస్యూటికల్ సైన్స్ కానీ ఈ కోర్సెస్కి మంచి స్కోప్ ఉంది. సో అందుకే స్టూడెంట్స్ ఎవరైతే ఈ రిలేటెడ్ కోర్సెస్కి ఫారెన్లో చేయాలనుకుంటారో వాళ్ళు కెనడా చూస్ చేసుకున్నట్టయితే తక్కువ టైంలో, అంటే కెనడా ఎందుకంటే మనం తక్కువ టైంలో వాళ్ళు డిగ్రీ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పీజీ కోర్సెస్ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు పీజీ కోర్సెస్ వచ్చేసి 1 yearలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో 1 yearలో పీజీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మినిమం 1 year కానీ 1.5 year కానీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి పిఆర్ ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ఈజీగా సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు స్టూడెంట్స్ ఒక 2 years మాస్టర్స్ తీసుకొని మినిమం 1.5 year ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నట్టయితే అంటే వితిన్ ద 3.5 yearsలో సెటిల్మెంట్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే స్టూడెంట్స్ ఎవరైతే ఈ రిలవెంట్ లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఫార్మాస్యూటికల్ సైన్స్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఇంకా ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా మంచి స్కోప్ ఉంది కెనడాలో. సో ఇలాంటి కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు కెనడా చూస్ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో
తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. మరి అడ్మిషన్ కావాల్సిన అర్హతలు ఏంటండి? ఎస్, స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఉన్న ఒక మేజర్ టెన్షన్ ఏముంటుందంటే, సో ఆ కంట్రీకి వెళ్ళాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఉంటే అవి నేను ఫుల్ఫిల్ చేసుకోగలనా లేదా అనే టెన్షన్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి కెనడాలో చదవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద ఐఎల్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో ఇలా డిఫరెంట్ టెస్టింగ్ మోడల్స్ ఉన్నాయి. సో ఇందులో మనం తీసుకున్నట్టయితే ఒక ఐఎల్స్ కంపేర్ చేసుకున్నట్టయితే 6.5 నో బ్యాండ్ లెస్ దెన్ 6, అంటే ఇండివిజువల్ బ్యాండ్స్ పరంగా తీసుకుంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ మినిమం బ్యాండ్ 6 వచ్చి ఉండాలి. సో ఓవరాల్గా తీసుకుంటే 6.5 వస్తే సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ అంటే ఈ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అప్లై చేసుకోవడానికి వాళ్ళకున్న ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద ఐఎల్స్ వచ్చేసి 6.5 నో బ్యాండ్ లెస్ దెన్ 6 గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. టోఫెల్ తీసుకున్నట్టయితే 80+ కానీ, సో పీటీఈ తీసుకున్నట్టయితే 70 అబోవ్ కానీ, సో డీలింగ్గా తీసుకున్నట్టయితే 125 అండ్ అబోవ్ గెయిన్ చేసుకున్నట్టయితే స్కోర్స్ వాళ్ళకి అడ్మిషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కెనడాలో చదవడానికి పీజీ కోర్సెస్ కానీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ కాలేజెస్ ఆఫర్ చేస్తారు. ఈ కోర్సెస్కి ఏంటంటే వాళ్ళకి మినిమం ఇక్కడ డిగ్రీలో 56% పాస్ అయినట్టయితే వాళ్ళకి అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇంకా లైక్ అంటే 56% అండి. ఓన్లీ ద పీజీ కోర్స్ కానీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్కి కానీ 56% ఎనఫ్. అదే ఎంఎస్కి వెళ్ళాలి అనుకుంటే మినిమం 70% గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సో కెనడాలో కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. కాలేజెస్ వచ్చేసి వాళ్ళు ఆఫర్ చేసే కోర్సు క్రెడెన్షియల్ ఏంటంటే డిప్లొమా కానీ పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. సో ఈ కాలేజెస్కి మినిమం అంటే స్టూడెంట్కి కట్ ఆఫ్లో తీసుకున్నట్టయితే మినిమం 56% అకాడమిక్ పాస్ అయి ఉండాలి. సో బ్యాక్లాగ్స్ అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అవుతారు కదా, సో ఆ విధంగా తీసుకున్న బ్యాక్లాగ్స్ తీసుకుంటే 0 to 9 వరకు అంటే నాట్ మోర్ దెన్ 9 ఉన్నట్టయితే కాలేజెస్లో ఈజీగా అడ్మిషన్ వస్తుంది. అండ్ అడ్మిషన్ కూడా విత్ ఇన్ ద వీక్ నుంచి విత్ ఇన్ ద 3 weeks వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మాస్టర్స్ ప్రోగ్రామ్కి తీసుకున్నట్టయితే సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్లో మినిమం 70% గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్లాగ్స్ తీసుకున్నట్టయితే 1 or 2 ఉంటే బెటర్. సో మోర్ దెన్ దట్ ఉంటే వాళ్ళకి అడ్మిషన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈవెన్ స్టూడెంట్ ఏంటంటే ఒకవేళ అకాడమిక్ కాలేజెస్ కానీ ఏదైనా యూనివర్సిటీ కానీ మోర్ దెన్ 70 ఉండి 3-4 బ్యాక్లాగ్స్ అలా పెట్టుకుని ఉండి ఐఎల్టీఎస్ అనేది 6.5 నో బ్యాండ్ లెస్ దెన్ 6 గెయిన్ చేసుకున్నట్టయితే కొంచెం ప్రియర్గా అప్లై చేసినట్టయితే స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే అడ్మిషన్ ఈజీగా వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, వీసా కూడా ఈజీగా పడుతుంది అనమాట. సో అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ పరంగా తీసుకుంటే జస్ట్ అకాడమిక్ అనేది కాలేజెస్కి పీజీ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్కి అయితే 56 ఉంటే సరిపోతుంది. అది మాస్టర్స్కి అయితే 70 అకాడమిక్ ఉండాలి. ఐఎల్టీఎస్ అనేది ఇట్స్ అ కామన్ 6.5 నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఏదైనా స్టూడెంట్కి ఆ మాత్రం స్కోర్ గెయిన్ చేసుకోవట్లేదు అనుకుంటే 6 or 5.5 ఇండివిజువల్ బ్యాండ్స్ అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కండిషనల్ అడ్మిషన్ ఆప్షన్ ఉంటుంది. అంటే స్టూడెంట్ ఏదర్ 3 to 4 months ఇంగ్లీష్ కోర్స్ చదవాల్సి ఉంటుంది బిఫోర్ వాళ్ళ కోర్సు స్టార్ట్ అయ్యే కంటే ముందు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే సో వాళ్ళ మాస్టర్స్ కోర్సుతో పాటుగానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే స్టూడెంట్కి ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది, అంటే ఒక $3,000 నుంచి $4,000 ఎక్స్ట్రా అవుతుంది. సో స్టూడెంట్ అక్కడ క్యాంపస్లో ప్రొవైడ్ చేసిన ఇంగ్లీష్ కోర్సులో వాళ్ళు సక్సెస్ అయినట్టయితే సో వాళ్ళు రెగ్యులర్ మాస్టర్స్ కానీ రెగ్యులర్ పీజీ కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఐఎల్టీఎస్ తక్కువ వచ్చింది అని కానీ సో లేదంటే అకాడమిక్ తక్కువ వచ్చిందని కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో పీజీ ప్రోగ్రామ్స్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. అకాడమిక్ తక్కువ వచ్చినట్టయితే సో ఐఎల్స్ తక్కువ వచ్చినట్టయితే మనం ఒక $4,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఇంగ్లీష్ కోర్స్కి అడ్మిషన్ అప్లై చేసుకొని ఇంగ్లీష్ కోర్స్తో పాటు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే శేఖర్ గారు, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏ విధంగా అవకాశాలు ఉంటాయంటారు? అసలు ఉంటాయా? తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసే కంటే ముందు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్. సో అందులో ఐఎల్టీఎస్, టోఫెల్, పీటీ ఈ మోడల్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఒకవేళ స్టూడెంట్ ఇక్కడ తెలుగు మీడియం కంప్లీట్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకి వచ్చే గ్రేడ్ షీట్స్ అనేటివి తెలుగు లాంగ్వేజ్ తోటే ప్రింట్ అయి ఉన్నట్టయితే సో మనం వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ యూనివర్సిటీస్ ఓన్లీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డాక్యుమెంట్స్ మాత్రమే అలో చేస్తారు. ఓకే. ఎన్ని కాలేజెస్ అండ్ ఏ యూనివర్సిటీతో మీరు టైఅప్ అయి ఉన్నారు శేఖర్ గారు? అంటే స్టూడెంట్కి కమ్యూనికేషన్ ఏంటంటే యూనివర్సిటీకి మనకి స్టూడెంట్కి ఎలాంటి కోర్సు కావాలి,
స్టూడెంట్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు దాన్ని బేస్ చేసుకొని మనం యూనివర్సిటీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందులో తీసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ మంచి ప్రొఫైల్ ఉన్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కానీ, యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్ కానీ, కాంకోడియా యూనివర్సిటీ మాంట్రియల్ కానీ, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ కానీ, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, FDU వ్యాంకోవర్, ఫెయిర్లే డికిన్సన్ యూనివర్సిటీ వ్యాంకోవర్ కానీ, ఇలా తీసుకున్నట్టయితే టొరంటో ఏరియాలో ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. లైక్ సెనెకా కాలేజ్ కానీ, ఫ్యాన్షా కాలేజ్ కానీ, క్యాంబ్రియన్ కాలేజ్ కానీ, నయాగరా కాలేజ్ కానీ. సో ఇలా డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అంటే ఇండియన్ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఏ స్టూడెంట్కి ఏ లెవెల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది మనం స్టూడెంట్ని బట్టి అంటే కేస్ టు కేస్ వేరే అవుతూ ఉంటాయి కనుక. సో ఎలాంటి స్టూడెంట్ వచ్చినా సరే, సో కెనడాలో వాళ్ళకి చదవాలనుకున్న వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ డ్రీమ్ని మనము అంటే లేదు ఆప్షన్ లేదు అని చెప్పకుండా వాళ్ళ లెవెల్ ఆఫ్ అకాడమిక్స్ కానీ, లెవెల్ ఆఫ్ స్కోర్స్కి కానీ తగ్గట్టుగా సూటబుల్ అయిన కాలేజ్ కానీ, సూటబుల్ అయిన యూనివర్సిటీ కానీ సజెస్ట్ చేసి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. రైట్, ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది, ఎప్పుడు కాలేజెస్ స్టార్ట్ అవుతాయి, అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు ట్యూషన్ ఫీ మ్యాండేటరీ అన్నారు, అది ఎంత ఉంటుందంటారు? ఎస్, సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే, సో మనకి ఇండియాలో తీసుకుంటే అకాడమిక్ ఇయర్ ఒకటేసారి ఉంటుంది. లైక్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ టైంలో ఉంటుంది. సో ఫారెన్లో తీసుకున్నట్టయితే ఇయర్లీ 3 అకాడమిక్ స్టార్ట్ డేట్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనం కెనడా తీసుకున్నట్టయితే 3 స్టార్ట్ డేట్స్ ఉంటాయి. సో స్ప్రింగ్ జనవరిలో స్టార్ట్ అవుతుంది, సమ్మర్ మే మంత్లో స్టార్ట్ అవుతుంది, ఫాల్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఈ రెస్పెక్టివ్ స్టార్ట్ డేట్స్కి అప్లై చేసుకోవాలంటే మినిమం 8 months ప్రియర్గా స్టూడెంట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే కెనడాకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో అండ్ ప్రాసెసింగ్ అనేది లైక్ అంటే కాలేజెస్కి అయితే కొంచెం ఎర్లీగా అడ్మిట్ వస్తుంది, యూనివర్సిటీస్కి అయితే ఒక 4 weeks నుంచి 6 weeks అడ్మిషన్ ప్రాసెసింగ్ టైం పట్టే అవకాశం ఉంది. సో అండ్ స్టూడెంట్ ఏంటంటే ఒక 8 months ప్రియర్గా పెట్టుకున్నట్టయితే సో ఇన్ టైంలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ వీసా కూడా ఇన్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెస్పెక్టివ్ స్టార్ట్ డేట్స్కి అప్లై చేయాలంటే ఎవ్రీ స్టూడెంట్ ఒక 8 months ప్రియర్గా టెస్ట్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అని అరేంజ్మెంట్ చేసుకొని అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇన్ టైంలో అడ్మిషన్ అండ్ వీసా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ట్యూషన్ ఫీ పరంగా తీసుకున్నట్టయితే సో స్టూడెంట్ ఒకవేళ కాలేజెస్ ప్రిఫర్ చేసినట్టు అయితే పీజీ ప్రోగ్రామ్ కానీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ కానీ ప్రిఫర్ చేసినట్టయితే సో 1 year ఉంటుంది. మోస్ట్లీ ప్రోగ్రామ్స్ 1 year ఉంటాయి. సో 1 yearకి కాస్ట్ వచ్చేసి 18,000, యావరేజ్ 18,000 Canadian dollars, ఇట్స్ అబౌట్ 9 to 10 lakhs అవుతుంది. సో ఈ ట్యూషన్ ఫీ కూడా స్టూడెంట్ ఏదైతే కాలేజెస్కి అప్లై చేసుకుంటున్నాడో సో 1 year ట్యూషన్ డిపాజిట్ అనేది మ్యాండేటరీగా చేయాలి. ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాక 3 to 4 weeks తర్వాత అడ్మిషన్ లెటర్ రాగానే సో ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఆ ట్యూషన్ ఫీని రివ్యూ చేసి ఇంకా ఏదైనా అడిషనల్ కండిషన్స్ ఉన్నట్టయితే అవి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం వీసా ప్రాసెస్ అనేది చేసుకుంటాం. సో అదే యూనివర్సిటీస్ అయితే సో యూనివర్సిటీకి స్టూడెంట్కి ఒక ఛాయిస్ ఉంటుంది. అంటే లైక్ అంటే వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ లెటర్ రాగానే మినిమం డిపాజిట్ చేసుకోవచ్చు. $2,700, $2,800 పే చేసినట్టయితే సీట్ కన్ఫర్మ్ చేస్తారు స్టూడెంట్కి. అంటే రిమైనింగ్ ప్రాసెస్ అంతా టైం పట్టినా సరే స్టూడెంట్కి ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో లేదు స్టూడెంట్ అంటే వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ పరంగా అవైలబుల్లో ఉన్నాయి అనుకుంటే సో వాళ్ళు 1 year కానీ 1 semester ట్యూషన్ ఫీ కూడా పే చేసుకోవచ్చు. సో పే చేసుకున్న తర్వాత యూనివర్సిటీ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇష్యూ చేస్తారు. సో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ అనేది వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్ లోన్కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? స్టూడెంట్ లోన్ కూడా పెట్టుకోవచ్చా? స్టూడెంట్ లోన్కి వెళ్ళొచ్చు. లోన్ లోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో లోన్స్ ప్రాసెస్ ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడైతే అడ్మిషన్ లెటర్ వస్తుందో అడ్మిషన్ లెటర్ తీసుకొని వాళ్ళ కరెస్పాండెంట్ బ్యాంక్కి వెళ్ళినట్టయితే అంటే వాళ్ళకు సేవింగ్స్ అకౌంట్ ఎక్కడైతే ఉన్నదో సో ఆ బ్యాంక్కి వెళ్ళినట్టయితే సో ఎవ్రీ బ్యాంక్ ఆఫర్ చేస్తారు ఎడ్యుకేషనల్ లోన్ అనేది. సో వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ లెటర్ని రివ్యూ చేస్తారు. ఆ యూనివర్సిటీ ఆ కాలేజ్ బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం వాళ్ళ లిస్ట్లో ఉందా లేదా చూసుకుంటారు. సో స్టూడెంట్కి ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ స్టడీ ఎంత అవుతుంది, లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఆఫర్ లెటర్లో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సెక్యూరిటీ కింద కొలెటరల్ కలెక్ట్ చేసుకుంటారు. సో దాని కింద పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్టయితే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వచ్చే శాలరీని సెక్యూరిటీ కింద పెట్టుకోవచ్చు. లేదు ఒక బిజినెస్ హోల్డర్ అయితే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని ఐటీ రిటర్న్స్ని సబ్మిట్ చేసుకొని సెక్యూరిటీ కింద పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. ఇంకా రిజిస్టర్డ్ హోమ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీస్ని బ్యాంక్ వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసుకొని అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్న ప్రాపర్టీ అయితే సో వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దానిపైన ఒక 80% వరకు లోన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రియర్గా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఆ ప్రాపర్టీస్ని కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ
ఎవాల్యుయేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మినిమం 15 days నుంచి 25 days పట్టే అవకాశం ఉంటుంది. సో కొంచెం ప్రియర్గా అప్లై చేసుకొని అడ్మిషన్ తీసుకొని బ్యాంక్ వెళ్ళినట్టయితే లోన్ సక్సెస్ఫుల్ వస్తుంది. రైట్. అలాగే శేఖర్ గారు, జిఐసి ప్రక్రియ అంటే ఏంటండి? యా, సో జిఐసి చాలా ఇంపార్టెంట్ ఇది. సో చాలామందికి డౌట్ ఉంటుంది. గ్యారంటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, స్టూడెంట్ కెనడాకి అప్లై చేసుకునేటప్పుడు ట్యూషన్ ఫీ అనేది క్యాంపస్కి కట్టేస్తారు. జిఐసి ఏంటంటే అడ్వాన్స్ లివింగ్ ఎక్స్పెండిచర్ డిపాజిట్ అనమాట. కెనడాలో జిఐసి ప్రోగ్రామ్ ద్వారా మనం అప్లికేషన్ చేసి కెనడాలో స్టూడెంట్ పేరు పైన అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానికి $10,200 అనేది డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ కూడా స్టూడెంట్ అకౌంట్ నుంచి మాత్రమే జిఐసికి వెళ్ళాలి. సో ఇది ఎందుకు అంటే, స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year వరకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడు ఫినాన్షియల్ పరంగా. అంటే పేరెంట్స్ దగ్గర అవైలబుల్లో ఉన్నా లేకపోయినా స్టూడెంట్ ఒకసారి డిపాజిట్ చేసినట్టయితే సో స్టూడెంట్ మళ్ళీ 1 year వరకు ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేయడు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎడ్యుకేషన్ పైన పెట్టుకోవచ్చు. సో అందుకు ఆ పర్పస్లో స్టూడెంట్ జిఐసిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోరోవర్ స్టూడెంట్స్కి వీసా కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. జిఐసి పే చేసినట్టయితే వీసా చాలా ఈజీగా వస్తుంది. రైట్. అలాగే ఎస్డిఎస్ అండ్ మరియు నాన్ ఎస్డిఎస్ అంటే ఏంటండి? యా, ఎస్డిఎస్ నాన్ ఎస్డిఎస్ అనేది ఇది వీసాలో పార్ట్స్ అనమాట. సో ఎస్డిఎస్ అనేది ఒక కేటగిరీ, నాన్ ఎస్డిఎస్ అనేది ఇంకొక కేటగిరీ. ఏంటంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్. సో స్టూడెంట్స్ ఎవరైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏంటంటే ఎస్డిఎస్ కేటగిరీలో వీసా లాంచ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే వీసాలోనే ఇది ఒక ప్రాసెస్. సో ఎస్డిఎస్ కేటగిరీలో వీసా లాంచ్ చేసుకోవాలంటే స్టూడెంట్ కంపల్సరీ ఏదర్ పీజీ ప్రోగ్రామ్ కానీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ, మాస్టర్స్ కానీ 1 year ట్యూషన్ డిపాజిట్ అనేది మ్యాండేటరీగా పే చేయాలి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా జిఐసి అనేది $10,200 మ్యాండేటరీగా పే చేయాలి. అండ్ సేమ్ టైం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్స్లో 6.5 నో బెన్ లెస్ దెన్ 6 అనేది ఐఎల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ 3 కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకుంటారో వాళ్ళ వీసా అనేది ఎస్డిఎస్ కేటగిరీలో ప్రాసెస్ జరుగుతుంది. సో ఎస్డిఎస్ కేటగిరీలో లాంచ్ చేసుకున్న వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ టైం వచ్చేసి మినిమం 3 weeks నుంచి మ్యాక్సిమం 5 weeksలో వీసా అనేది అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నాన్ ఎస్డిఎస్ కేటగిరీ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యూనివర్సిటీస్కి అంటే ఫినాన్షియల్ ఒకవేళ వాళ్ళ దగ్గర అంత బర్డెన్ అంత ఫినాన్షియల్ అరేంజ్మెంట్ లేకపోతే మినిమం $2,700 లేదంటే ఒక సెమిస్టర్ ఫీ కట్టుకొని రిమైనింగ్ మొత్తం వాళ్ళ ఏదైనా లోన్ ద్వారా కానీ లేదు వాళ్ళకున్న సోర్సెస్ నుంచి అరేంజ్మెంట్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్లో చూపించుకోవడం కానీ, అంటే జిఐసి పే చేయకుండా ఇలా చేసుకునే వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో వెళ్తుంది. సో ఎవరైతే 1 year ట్యూషన్ ఫీ పే చేయరో, జిఐసి పే చేయరో, ఐఎల్టీఎస్ కూడా అంటే 6.5 నో బెన్ లెస్ దెన్ 6 ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కండిషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ ప్రాసెస్ వచ్చేసి నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాసెసింగ్ టైం అనేది లెంతీగా ఉంటుంది. లైక్ అంటే ఒక 6 weeks నుంచి 8 weeksలో వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అక్కడే పీజీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారా? ఎస్, అంటే స్టూడెంట్స్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అక్కడ కంప్లీట్ చేసుకుని మాస్టర్స్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లైక్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ 3.5 years నుంచి 4 years ఉంటుంది. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ మనం ఇండియా నుంచి ప్రాసెస్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మ్యాండేటరీ ఉంటుంది. బట్ ఒక్కసారి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ అక్కడ కంప్లీట్ చేసుకొని డిప్లొమా కోర్సెస్ కానీ కంప్లీట్ చేసుకొని మాస్టర్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ టెస్ట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఈజీగా ఉంటుంది అడ్మిషన్ కూడా. అండ్ వాళ్ళకి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. రైట్. అలాగే పీజీ తర్వాత అక్కడే స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి శేఖర్ గారు? ఎస్, కెనడా ఇదే చాలా ఇంపార్టెంట్. కెనడాలో ఏంటంటే స్టూడెంట్కి సెటిల్మెంట్కి చాలా తక్కువ టైంలో సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో యాజ్ పర్ మా ఎక్స్పీరియన్స్ అంటే మేము పంపించిన వాళ్ళలో వాళ్ళ రివ్యూస్ చూస్తుంటాం, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా. సో మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మినిమం 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత పిఆర్కి అప్లై చేసుకుంటారు. సో స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అకాడమిక్ ఐఎల్టీఎస్ రాస్తారు. సో పిఆర్ అప్లై చేసుకునేటప్పుడు జనరల్ ఐఎల్స్ రాసుకుంటారు. సో జనరల్ ఐఎల్స్లో 8,777 కానీ 7.5 అలా కానీ వచ్చినట్టయితే వాళ్ళకి పిఆర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే కెనడాలో. అంటే ఎలాంటి జాబ్స్లో జాయిన్ అయ్యారు ఇప్పటివరకు మీరు పంపించిన బ్యాచెస్ వాళ్ళు? సో మ్యాక్సిమం వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఎడ్యుకేషన్ లైక్ అంటే కంప్యూటర్ సైన్స్లో తీసుకున్న వాళ్ళు మంచి పొజిషన్లో కంప్యూటర్ రిలేటెడ్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి కదా, డేటా సైన్స్ కానీ బిగ్ డేటా అనలిటిక్స్ కానీ. సో ఈ రిలేటెడ్లో వాళ్ళకి జాబ్స్ బాగున్నాయి. ఏ కంపెనీస్లో ఉన్నారు సార్? పే స్కేల్స్ కూడా అంటే లైక్ మనం చూసుకున్నట్టయితే కెనడాలో
టాప్ మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఫార్చునేట్ కంపెనీస్ అక్కడికే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా అక్కడ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో డిగ్రీ చేసి ఇక్కడ తీసుకున్న వాళ్ళతో పోల్చుకుంటే కెనడాలో డిగ్రీ చేసి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే సేమ్ కంపెనీ తీసుకున్నా సరే అక్కడ పే స్కేల్ అనేది మోర్ దెన్ ఇండియాతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అక్కడ మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేసుకొని పిఆర్ అప్లై చేసుకున్నారు, పిఆర్ సక్సెస్ఫుల్ అయ్యి సో లైఫ్ అంటే లైక్ ఫ్యామిలీస్ని క్యారీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అంటే పీజీ తర్వాత అంటే జస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎస్, స్టూడెంట్ ఏంటంటే సో ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు వాళ్ళు ఫ్యూచర్ అయినా చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్యాకల్టీ టీచ్ చేశారు, వీళ్ళు చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, సక్సెస్ఫుల్గా పాస్ అవుతారు, ఇట్స్ అ ఫైన్. కానీ నెక్స్ట్ టెక్నాలజీ ఎక్కడ మనకి అంటే ఎంప్లాయ్మెంట్ కావాలి, సో దానిపైన ఆ టెక్నాలజీ పైన మనకి గ్రిప్ ఉందా లేదా, సో దాని మీద చాలా ఫోకస్ చేయాలి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు లైక్ అంటే వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. 2 years చదువుకున్నట్టయితే 3 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ గెయిన్ చేసుకొని జాబ్ సెర్చ్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ పైన ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఉంటుంది, డేటా అనలిటిక్స్ ఉంటుంది, బిగ్ డేటా ఉంటుంది, వీటిపైన వాళ్ళు జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నట్టయితే దానిపైన వాళ్ళకి ఇంకా ఎక్కువ గ్రిప్ రావడం కోసం మనం ట్రైనింగ్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ టెక్నాలజీ పైన మంచి గ్రిప్ తెచ్చుకొని ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అనేది సక్సెస్ఫుల్ చేసుకొని ఎక్కువగా జాబ్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, మీరు టైఅప్ అయిన కాలేజెస్కి యూనివర్సిటీస్కి క్యాంపస్ సెలక్షన్కి ఏమైనా కంపెనీస్ ముందుకు వచ్చాయా? ఎస్, ఎవ్రీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి క్యాంపస్ సెలక్షన్స్ 100% ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే కోర్సు కంప్లీట్ అయ్యే లోపలనే స్టూడెంట్స్కి ఒక క్యాంపస్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ టైంకి ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతి క్యాంపస్లో వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది ఫ్యాకల్టీస్. సో స్టూడెంట్స్ అది ఆ రిసోర్సెస్ ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో సో వాళ్ళకి 75 to 80% ఆఫ్ ది పీపుల్ ఆన్ క్యాంపస్ని ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకుంటున్నారు. సో అది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్లోనే ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రైట్, సో సార్ అయితే స్కాలర్షిప్కి ఏమైనా అవకాశం ఉందా? Yes. దాంట్లో మీరు ఏమైనా గైడెన్స్ చేస్తారా, ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఎస్, అంటే మనం మెయిన్గా స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ గైడ్ చేసేది ఏంటంటే స్కాలర్షిప్ పైన ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళు అకాడమిక్ లెవెల్ అనేది కొంచెం మంచి పర్సంటేజ్లో పాస్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. సో అండర్ గ్రాడ్యుయేట్లో తీసుకున్నట్టయితే ఒక 75-80% మెయింటైన్ చేసుకున్నట్టయితే ఫారెన్లో చదవాలనుకున్న వాళ్ళు అంత బర్డెన్గా ఫీల్ అవ్వకుండా అంటే ఒక 20 lakhs అవుతుంది అనుకున్న టైంలో స్కాలర్షిప్ వచ్చినట్టయితే ఒక 10 lakhs 15 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అనేది కొంచెం మంచి పర్సంటేజ్తో పాస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెస్ట్ ఎగ్జామ్స్ పైన బాగా ప్రిపేర్ అయ్యి టెస్ట్ స్కోర్స్ కూడా కొంచెం అంటే స్కాలర్షిప్కి ఒక స్టాండర్డ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అడ్మిషన్కి ఒక స్టాండర్డ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ అడ్మిషన్కి 6.5 నోబెల్ లెస్ దెన్ 6 అనుకుంటున్నట్టయితే సో స్కాలర్షిప్ రావాలి అంటే కొంచెం మంచి స్కోర్స్ ఉన్నట్టయితే స్కాలర్షిప్కి కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా తీసుకుంటే 7 or 7.5 IELTS గెయిన్ చేసుకున్నట్టయితే ఇంకా స్టూడెంట్ డిగ్రీ అయిపోయిన వెంటనే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకున్నట్టయితే వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది స్కాలర్షిప్ రావడానికి. ఎస్, స్టూడెంట్స్ ఏంటంటే సెమిస్టర్కి $2,000 నుంచి $5,000 పర్ సెమిస్టర్ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, అవుట్ ఆఫ్ ది కంట్రీ పంపించాలంటే పేరెంట్స్ భయపడతారు, ఎస్పెషల్లీ ఆడపిల్లల పేరెంట్స్కి మీరు ఇచ్చే అభయం ఏంటి? ఎస్, కెనడా మనం చూసుకున్నట్టయితే ఫారెన్లో ఆల్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే చాలా సేఫెస్ట్ కంట్రీ. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్న, సెటిల్మెంట్ పరంగా తీసుకున్న సో టాప్ 3లో ఉంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈవెన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అక్కడ. సో ట్యూషన్ ఫీ పరంగా కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్ అండ్ లివింగ్ చాలా వరకు తీసుకున్నట్టయితే లివింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో $600 ఇట్స్ అబౌట్ 30-35,000లో ఫర్ మంత్ వాళ్ళు లివింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో వేరే కంట్రీస్లో తీసుకున్నట్టయితే ఒక 50,000 నుంచి 75,000 పర్ మంత్ కూడా అవుతుంది. అమెరికాలో తీసుకున్నట్టయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ చేస్తే. సో లివింగ్ పరంగా కానీ స్టడీ కాస్ట్ పరంగా కానీ సేఫెస్ట్ పరంగా కానీ సో వెదర్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ అంటే ఫ్యూచర్ సెటిల్మెంట్ పరంగా కానీ చాలా చాలా బాగుంటుంది కెనడా. సో అందుకే మనం కెనడాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. రైట్, పీజీకి వెళ్ళే వాళ్ళలో కొంతమందికి మ్యారేజ్ కూడా అయ్యి ఉంటుంది. సో స్పౌస్కి మీరు ఏమైనా డిపెండెంట్ వీసాలో హెల్ప్ చేసి ఉంటుంది? ఎస్, కెనడాలో ఇంకొక మంచి ఆపర్చునిటీస్ ఏంటంటే స్టూడెంట్ వెళ్తే లైక్ అంటే వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉండి అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇంకా టెక్నాలజీ గెయిన్ చేసుకోవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ప్రాసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ క్యారీ చేయాలంటే డిపెండెంట్ వీసా అనేది చేస్తామన్నమాట. సో డిపెండెంట్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు డిపెండెంట్స్. సో స్టూడెంట్ ఏంటంటే చదువుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు,
కానీ డిపెండెన్స్ మాత్రం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అండ్ చదువుకునే పర్సన్కి సపోర్టింగ్గా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఎక్కువ టైం ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి కనుక వాళ్ళకి సపోర్టింగ్గా కూడా ఉండొచ్చు. ఎస్, డిపెండెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్ వీసాతో పాటే కాకుండా ఒక సెమిస్టర్ లేట్గా వీసా ప్రాసెస్ చేసుకున్నట్టయితే ఎక్కువ వీసా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. రైట్, మొత్తానికి కెనడాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, అంతేనా? ఎస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.